హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్మార్ట్ టెక్ అప్డేట్స్ ఇన్ తెలుగు. 2024 జూన్ నెలలో మంచి పర్ఫార్మెన్స్ ఉండే మొబైల్స్ అయితే రాబోతున్నాయి. సో ఆ మొబైల్ యొక్క ఫీచర్స్ ఎలా ఉన్నాయి అండ్ ఎంత ప్రైస్ రేంజ్లో రాబోతున్నాయి అనే డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మొబైల్ వచ్చేసి షామీ 14CV. ఇక ఈ మొబైల్ యొక్క హైలైట్ ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 6.55 ఇంచ్ AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు విత్ 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ HDR10+ డాల్బీ విజన్ అన్నీ ఉన్నాయి. ఇక ఈ మొబైల్ యొక్క ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3ని ప్రొవైడ్ చేశారు విత్ Android 14. ఇక క్యామ్స్ విషయానికి వచ్చినట్టయితే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. అందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇక ఫ్రంట్ క్యామ్ విషయానికి వచ్చినట్టయితే 32 MP డ్యూయల్ కెమెరా సెటప్ని అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 4700 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు విత్ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ ఉంటుంది. ఈ మొబైల్ లాంచ్ డేట్ వచ్చేసి జూన్ 12. ఇక ఈ మొబైల్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే మనకి 35,000 రూపీస్ దగ్గరగా ఉండొచ్చు. నెక్స్ట్ సెకండ్ మొబైల్ వచ్చేసి పోకో M6 Pro. ఇక ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో MediaTek Helio G99 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. ఇక క్యామ్ సైడ్ విషయానికి వచ్చినట్టయితే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. అందులో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ప్రొవైడ్ చేశారు. ఇక ఫ్రంట్ సెల్ఫీ క్యామ్ విషయానికి వచ్చినట్టయితే ఫ్రంట్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు విత్ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ ఉంటుంది. అండ్ ఇందులో ఆండ్రాయిడ్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక ఈ మొబైల్ యొక్క లాంచ్ డేట్ వచ్చేసి మనకి జూన్ 25న అయితే ఉండొచ్చు. నెక్స్ట్ థర్డ్ మొబైల్ వచ్చేసి ఓప్పో Reno 12 సిరీస్. ఇక ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు విత్ 1 బిలియన్ కలర్ సపోర్టింగ్ ఉంటుంది అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ HDR10+ ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇక ఈ మొబైల్ యొక్క ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో MediaTek Dimensity 8250 ప్రాసెసర్ని ఇందులో ప్రొవైడ్ చేశారు విత్ Android 14. ఇక క్యామ్స్ విషయానికి వచ్చినట్టయితే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. అందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఇక ఫ్రంట్ సెల్ఫీ క్యామ్ విషయానికి వచ్చినట్టయితే ఫ్రంట్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 5000 mAh లయన్ బ్యాటరీని ప్రొవైడ్ చేశారు విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ ఉంటుంది. అండ్ ఈ మొబైల్ యొక్క లాంచ్ డేట్ వచ్చేసి మనకి జూన్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ మొబైల్ వచ్చేసి ఓప్పో A3 Pro. ఇక ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో MediaTek Dimensity 7050 చిప్సెట్ని ఇందులో ప్రొవైడ్ చేశారు విత్ Android 14. ఇక క్యామ్స్ విషయానికి వచ్చినట్టయితే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. అందులో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఇక ఫ్రంట్ సెల్ఫీ క్యామ్ విషయానికి వచ్చినట్టయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 5000 mAh లయన్ బ్యాటరీని ప్రొవైడ్ చేశారు విత్ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ ఉంటుంది. అండ్ ఈ మొబైల్ యొక్క లాంచ్ డేట్ వచ్చేసి జూన్లో ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ మొబైల్ వచ్చేసి iQOO Z9 Turbo. ఈ మొబైల్ యొక్క హైలైట్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ప్రొవైడ్ చేశారు. అందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇక ఫ్రంట్ సెల్ఫీ క్యామ్ విషయానికి వచ్చినట్టయితే ఫ్రంట్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ని ప్రొవైడ్ చేశారు. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3ని ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 6000 mAh లయన్ బ్యాటరీని ప్రొవైడ్ చేశారు విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ ఉంటుంది. ఇక ఈ మొబైల్ యొక్క లాంచ్ డేట్ వచ్చేసి మనకి జూన్ ఉంటుంది. ఇక ఈ మొబైల్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి మనకి 23,500 రూపీస్ ఉండొచ్చు. సిక్స్త్ మొబైల్ వచ్చేసి Realme GT Neo 6. ఈ మొబైల్ యొక్క హైలైట్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. ఇక క్యామ్స్ విషయానికి వచ్చినట్టయితే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. అందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇక ఫ్రంట్ క్యామ్ విషయానికి వచ్చినట్టయితే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక ఈ మొబైల్ యొక్క ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే
ఇందులో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3ని ప్రొవైడ్ చేశారు. ఇక ఈ మొబైల్ యొక్క బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 5500 mAh లయన్ బ్యాటరీని ప్రొవైడ్ చేశారు విత్ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ ఉంటుంది. ఇక ఈ మొబైల్ యొక్క లాంచ్ డేట్ కూడా మనకి జూన్లోనే ఉంటుంది. ఇక ఈ మొబైల్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 25,000 రూపీస్ అయితే ఉండొచ్చు. 7th మొబైల్ వచ్చేసి పోకో F6 Pro. ఇక ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. అందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఇక ఫ్రంట్ సెల్ఫీ క్యామ్ విషయానికి వచ్చినట్టయితే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక ఈ మొబైల్ యొక్క ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక ఇందులో 5000 mAh లయన్ బ్యాటరీని ప్రొవైడ్ చేశారు విత్ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ ఉంటుంది. ఇక ఈ మొబైల్ యొక్క లాంచ్ డేట్ వచ్చేసి మనకి జూన్లోనే ఉంటుంది. ఇక ఈ మొబైల్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి మనకి 30,000 రూపీస్ అయితే ఉండొచ్చు. 8th మొబైల్ వచ్చేసి OnePlus AC 3V. మొబైల్ యొక్క ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 6.74 ఇంచ్ AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ క్యామ్స్ విషయానికి వచ్చినట్టయితే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. అందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇక ఫ్రంట్ సెల్ఫీ క్యామ్ విషయానికి వచ్చినట్టయితే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ని ప్రొవైడ్ చేశారు. ఇక ఇందులో 5500 mAh లయన్ బ్యాటరీని ప్రొవైడ్ చేశారు విత్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టింగ్ కూడా ఇందులో ఉంది. ఇక ఈ మొబైల్ యొక్క ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3ని ప్రొవైడ్ చేశారు. ఇక ఈ మొబైల్ యొక్క లాంచ్ డేట్ వచ్చేసి మనకి జూన్ ఉంటుంది. ఇక ఈ మొబైల్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి మనకి దగ్గర 24,000 రూపీస్ అయితే ఉండొచ్చు. 9th మొబైల్ వచ్చేసి Vivo S19 Pro. ఇక ఈ మొబైల్ యొక్క హైలైట్ ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. ఇక క్యామ్స్ విషయానికి వచ్చినట్టయితే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది. అందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక ఫ్రంట్ సెల్ఫీ క్యామ్ విషయానికి వచ్చినట్టయితే 50 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక ఈ మొబైల్ యొక్క ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో MediaTek Dimensity 9200+ ప్రాసెసర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక ఈ మొబైల్ యొక్క లాంచ్ డేట్ వచ్చేసి మనకి జూన్లోనే ఉంటుంది. ఇక ఈ మొబైల్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి మనకి 39 రూపీస్గా ఉండొచ్చు. ఫైనల్ 10th మొబైల్ వచ్చేసి IQ Neo 9. ఇక ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ని ప్రొవైడ్ చేశారు. ఇక క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ని ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇక 5000 mAh లయన్ బ్యాటరీని ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. అందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఇక ఈ మొబైల్ యొక్క లాంచ్ డేట్ వచ్చేసి జూన్లో ఉంటుంది. ఇక ఈ మొబైల్ యొక్క ప్రైస్ వచ్చేసి ఎక్స్పెక్ట్ వచ్చేసి 20,000 రూపీస్ అయితే మనకి దగ్గర ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ 10 మొబైల్స్ కూడా మంచి డిస్ప్లే అండ్ కెమెరాస్ అండ్ మంచి ప్రాసెసర్ అండ్ మంచి బ్యాటరీ బ్యాకప్ ఉండే మొబైల్స్ ఇవి. సో ఎవరైనా మొబైల్ ఈ నెలలో కొనాలి అనుకునే వాళ్ళు జూన్ 20 వరకు అయితే కొంచెం వెయిట్ చేయండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో మరిన్ని న్యూ టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.